యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు ఒక మంచి యూజ్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చానండి. అదేంటి అంటే కిచెన్ టిప్స్. ఈజీగా అండ్ హెల్తీగా కిచెన్ ఎలా మెయింటైన్ చేసుకోవాలి అన్నది చిన్న చిన్న టిప్స్ అనేది మీతో షేర్ చేసుకుంటాను. దానికన్నా ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారు అంటే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేస్తే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది. మన వీడియోస్ అన్నీ కూడా ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్ మార్నింగ్ 11 o'clock అప్లోడ్ చేస్తుంటాను. ఫ్యామిలీ వ్లాగ్స్, స్టిచ్చింగ్, ఆర్గనైజేషన్, హెల్దీ కుకింగ్ టిప్స్, ఇట్లా నాకు తెలిసిన ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. ఒకసారి వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా ఎలాంటి లేట్ చేయకుండా వీడియో అయితే చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మన ఫస్ట్ టిప్ వచ్చేసి ఇక్కడ ఎగ్ చూపిస్తున్నాను చూడండి. ఈ ఎగ్ మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో కానీ కొంచెం చిట్లినట్లు అవుతుంటాయి కదా కొన్ని ఎగ్స్, కొంచెం లైట్గా బ్రేక్ అయినట్లు ఉంటాయి ఎగ్స్ తెచ్చుకునేటప్పుడే. సో అట్లాంటి ఎగ్స్ మనము బాయిల్ చేయాలి అంటే కుదరదు. బాయిల్ చేసేటప్పుడు దానిలో ఉన్న వైట్ కానివ్వండి, ఎల్లో కానివ్వండి, అవంతా కూడా వాటర్లోకి వచ్చేస్తాయి కదా, చూడటానికి మంచిగా కూడా ఉండదు. బట్ అలా కాకుండా ఎలా బాయిల్ చేయాలని చూపిస్తున్నాను. దానికోసం అయితే ఫస్ట్ ఇట్లా ఒక బౌల్ తీసుకొని బౌల్లో వాటర్ తీసుకున్నాక కొంచెం వెనిగర్ అయితే యాడ్ చేసుకోండి. అరౌండ్ 2 tablespoons వరకు వెనిగర్ వేసుకొని బాయిల్ చేసుకున్నారు అంటే అట్లా వైట్ కానివ్వండి, ఎల్లో కానివ్వండి, ఆ ఎగ్లో నుంచి బయటికి రావటం అట్లా జరగదు బాయిల్ చేసేటప్పుడు. అండ్ ఇక్కడ ఎగ్ సంబంధించి ఇంకొక చిన్న టిప్ అండి. నార్మల్గా ఎగ్స్, అల్యూమినియం అట్లాంటి వాటిల్లో ఎక్కువ బాయిల్ చేయకండి. దానిలో ఉన్న సల్ఫర్ కారణంగా అదంతా కూడా బ్లాక్గా అయిపోవటం మనం చాలా టైమ్స్ చూసే ఉంటాము. ఎక్కువ స్టీల్ కానివ్వండి ఇట్లాంటివి కానీ ప్రిఫర్ చేయండి ఎగ్ బాయిల్ చేయటానికి. సో ఇక్కడ అదే చూపిస్తున్నాను చూడండి. సేమ్ అదే ఎగ్, బట్ ఇక్కడ ఎక్కడా కూడా బయటికి అదంతా కూడా రాలేదు. ఓకేనా, అది మన ఫస్ట్ టిప్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక్కోసారి అనుకోకుండా ఇట్లా ఎగ్ ఒక్కోసారి ఫ్లోర్ మీద అట్లా పడిపోతుంది. బట్ మనం డైరెక్ట్గా క్లీన్ చేసామనుకోండి, క్లీన్ చేయటము చాలా ఇబ్బంది అవుతుంది అండ్ స్మెల్ కూడా భయంకరంగా వస్తుంది ఎగ్ కనుక ఎక్కడైనా ఫ్లోర్ మీద పడింది అంటే. సో దాన్ని ఎలా క్లీన్ చేయాలో చూపిస్తున్నాను. ఇక్కడ ఎక్కడైతే ఎగ్ అనేది పడిపోయిందో దాని మీద మీ దగ్గర ఏ పిండి ఉంటే ఆ పిండి వేసుకోండి. నేనైతే ఇక్కడ గోధుమ పిండి అండ్ కొంచెం సాల్ట్ వేసుకొని ఒక 5 minutes అలా వదిలేసారనుకోండి, ఆ గోధుమ పిండి మొత్తం కూడా ఆ ఎగ్ను అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. సో పీల్చుకుంటుంది. దాని తర్వాత ఇట్లా ఒక టిష్యూ తీసుకొని క్లీన్ చేయటం అనేది చాలా ఈజీ అయిపోతుంది. సో మనం డైరెక్ట్గా టిష్యూ పెట్టినా లేకపోతే క్లాత్ పెట్టి క్లీన్ చేద్దామని చూసినా కూడా ఆ స్మెల్ ఇల్లంతా భయంకరంగా వస్తుంది కదా, అండ్ చాలా మెస్సీ అయిపోతుంది. బట్ ఇలా అయితే ఈజీగా మనం క్లీన్ చేసుకోవచ్చు. కొంచెం రబ్ చేసినట్లు చేసామంటే చూడండి అక్కడ ఎగ్ పడినట్టు కొంచెం కూడా కనిపించట్లేదు కదా. దీని తర్వాత మనం స్మెల్ రాకుండా క్లీన్ చేసుకోవాలి. దానికోసం అయితే ఫస్ట్ నేను మొత్తం కూడా వాటర్తో క్లీన్ చేసుకుంటున్నాను ఆ ప్లేస్ని. దాని తర్వాత మనందరి దగ్గర ఫ్లోర్ క్లీన్ చేయటానికి మనం లైజాల్ కానివ్వండి, చాలా టైప్స్ ఫ్లోర్ క్లీనర్స్ యూజ్ చేస్తుంటాం కదా, మీరు అదైనా యూజ్ చేయొచ్చు. లేదు అంటే నేనైతే ఇక్కడ విమ్ లిక్విడ్ ఉంటుంది కదా, ఆ లిక్విడ్ని వేసుకొని ఇదంతా కూడా మంచిగా రబ్ చేసుకున్నాం అనుకోండి, స్మెల్ కొంచెం కూడా రాదు. అక్కడ ఎగ్ పడిపోయినట్లు కానివ్వండి అట్లా ఏం తెలియదు. మీరు లేదు అంటే కొంచెం లైజాల్ వేసుకొని ఆ ప్లేస్లో మనం ఇల్లు ఎలా అయితే తుడుచుకుంటామో అలా 1-2 సార్లు తుడుచుకున్నా కూడా స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. ఇది మన సెకండ్ టిప్. అండ్ ఇక్కడ ఎగ్కి సంబంధించి ఇంకొక చిన్న టిప్ కూడా చెప్తాను. మనము ఎగ్ ఇట్లా బాయిల్ చేసుకున్న తర్వాత వాటిని తీసి వెంటనే చల్లటి వాటర్లో వేసుకున్నాక దాన్ని కొంచెం ఫ్లోర్ మీద పెట్టి కొంచెం ప్రెస్ చేసినట్లు చేసితే అప్పుడు ఈజీగా పెంకులు అనేది ఈజీగా వచ్చేస్తాయి, షెల్స్ అనేవి. ఓకేనా. సో మన నెక్స్ట్ టిప్ వచ్చేసి మన అందరి దగ్గర ఇట్లా స్టీల్ వాటర్ బాటిల్స్ ఉంటాయి. ఇవి ఎంత క్లీన్ చేసినా కూడా ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ వస్తుంది. అలా అని చెప్పి మనం ఎలాంటి సోప్తో కానీ డిటర్జెంట్స్లో కానీ ఎలాంటి వాటిలతో కూడా వాటర్ బాటిల్స్ క్లీన్ చేయకూడదండి. ఎందుకంటే ఇవి తాగేవి కాబట్టి ఎంతో కొంత వాటిలో కెమికల్స్ ఉంటాయి. అవి మళ్ళీ బాటిల్లో ఉండిపోయి
కొంచెం హెల్త్ పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి. వీటిని న్యాచురల్గా ఎలా క్లీన్ చేసుకోవాలి స్మెల్ రాకుండా అనేది నేను ఇక్కడ చూపిస్తున్నాను. దానికోసం అయితే మన అందరి ఇళ్ళల్లో ఇలా రాక్ సాల్ట్ ఉంటుంది కదా, కల్లుప్పు అంటారు. ఈ రాక్ సాల్ట్ను 2 బాటిల్స్లోనూ వేసుకున్నాను. దాని తర్వాత కొంచెం లెమన్ అనేది, ఒక లెమన్ కట్ చేసేసి ఆ లెమన్ మొత్తాన్ని దానిలో పిండేసుకొని, లెమన్ కూడా దానిలోనే వేసుకోండి. లెమన్ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. క్లీనింగ్ లాగా పనిచేస్తుంది. స్కిన్కి కానివ్వండి, హెయిర్కి కానివ్వండి, అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది డైలీ లెమన్ తీసుకోవటం వల్ల. ఓకేనా? సో నేను లెమన్ అనేది ఒక లెమన్ హాఫ్గా కట్ చేసేసుకొని 2 బాటిల్స్లోనే వేసుకున్నాను. దాంతోపాటు కొంచెం వేడి చేసుకుంటాం కదా, హాట్ వాటర్ వేసేసుకొని ఈ వాటర్ని, బాటిల్ని అలానే ఒక 20 to 30 minutes వరకు అలా వదిలేసిన తర్వాత క్లీన్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది. వీటికి ఎలాంటి సోప్స్ కానివ్వండి, ఎట్లాంటి లిక్విడ్స్ కానీ యూజ్ చేయకండి. స్టీల్ వాటర్ బాటిల్స్ కానివ్వండి, ఏ వాటర్ బాటిల్స్ అయినా క్లీన్ చేయాలి అంటే. అదే మీరు ప్లాస్టిక్ క్లీన్ చేస్తున్నారు అంటే అంత హాట్ వాటర్ పోసుకోకండి. ప్లాస్టిక్లో అంత హాట్ వాటర్ యూజ్ చేయం కదా, కొంచెం గోరువెచ్చని వాటర్ పోసుకోవచ్చు. ఓకేనా? దీన్ని ఒక 20 to 30 minutes నేను పక్కన పెట్టేసుకున్నాను. దాని తర్వాత నేను ఇక్కడ బాటిల్స్ అనేది క్లీన్ చేసుకుంటున్నాను. ఇలా క్లీన్ చేయండి వీక్కి 1 or 2 times. బాటిల్స్ అనేది చాలా ఫ్రెష్గా అనిపిస్తాయి, ఎలాంటి స్మెల్ రాకుండా చాలా నీట్గా ఉంటాయి. సో ఓకేనా? దీనిలో యూజ్ చేసిన లెమన్స్ ఏవైతే ఉన్నాయో మనం వీటిని పడేయక్కర్లేదండి. వీటిని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకొని, మన ఇంట్లో ప్లాంట్స్ అవి ఉంటాయి కదా, మనం ఆ ప్లాంట్స్కి వేసుకున్నా కూడా ప్లాంట్స్ అనేది చాలా హెల్తీగా పెరుగుతాయి. ఓకేనా? ఇక్కడ నేను వాటర్ మొత్తాన్ని కూడా నీట్గా బాటిల్స్ని క్లీన్ చేసుకుంటున్నాను. ఒకసారి ట్రై చేసి చూడండి, మంచి స్మెల్ వస్తుంది. డిఫరెన్స్ మీరే అబ్జర్వ్ చేస్తారు. ఓకేనా? ఇది మన 3rd టిప్. ఇక్కడ చెప్పాను కదా, ఆ లెమన్స్ని మనం చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఇట్లా చెట్లకు వేయొచ్చు. లేకపోతే నేనైతే ఇక్కడ డైరెక్ట్గానే వేసాను. ఇలా చేయటం వల్ల చెట్లు అనేది మంచిగా పెరుగుతాయి, ప్లాంట్స్. ఓకేనా? మన నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటివి టీ వడపోసే స్ట్రైనర్స్ ఉంటాయి కదా మన దగ్గర, స్టీల్వి. ఇవి కొన్ని రోజులు యూజ్ చేసిన తర్వాత చూడండి, మీకు కనిపిస్తుందా మొత్తం బ్లాక్గా అయిపోయింది కదా. సో దీన్ని మళ్ళీ మంచిగా కూడా ఎలా క్లీన్ చేసుకోవచ్చు అన్నది నేను ఇక్కడ చూపిస్తాను. అండ్ దానిలో ఎంతో కొంత మనం అది టీ పొడి పార్టికల్స్ ఉంటాయి కదా, ఆ పార్టికల్స్ కూడా దానిలో ఉండిపోతాయి. సో అలా కాకుండా వీటిని నీట్గా మళ్ళీ ఎలా చేసుకోవచ్చు అని చూపిస్తున్నాను. దానికోసం స్టవ్ ఆన్ చేసి ఇట్లా మొత్తం కూడా మన దగ్గర ఉన్న స్ట్రైనర్ని కొంచెం రెడ్గా అయ్యే వరకు కూడా మంట మీద ఉంచండి. ప్లాస్టిక్ వాటిలతో ట్రై చేయకండి, ప్లాస్టిక్ అయితే కాలిపోతాయి. ఇలాంటి స్టీల్వే మొత్తం కూడా ఎర్రగా కాలే వరకు కూడా నీట్గా ఈవెన్గా కాల్చుకోండి. కాల్చుకున్న తర్వాత మీకు డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. దానిలో ఉన్న వేస్ట్ పార్టికల్స్ కానివ్వండి, ఏదైనా బ్యాక్టీరియా అట్లాంటివి ఉన్నా కూడా అవన్నీ కూడా నీట్గా రిమూవ్ అయిపోతాయి. చూడండి, మీకు డిఫరెన్స్ తెలుస్తుందా? మిడిల్లో చూడండి ఎంత నీట్గా మళ్ళీ కొత్త వాటిలాగా అయిపోయిందో. ఇట్లా నీట్గా మన స్ట్రైనర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లీన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన అందరి ఇళ్ళల్లో వెండివి ఏదన్నా పూజకి యూజ్ చేసేవి కానివ్వండి, లేకపోతే ఇట్లాంటి పట్టీలు కానివ్వండి, వెండి ఐటమ్స్ ఉంటాయి. అందరి దగ్గర కూడా వెండిని క్లీన్ చేసే లిక్విడ్స్ ఉండాలనే ఏం లేదు కదా. సో ఇంట్లో ఉన్న వాటితో ఎలా క్లీన్ చేసుకోవచ్చో చూపిస్తాను. ఇక్కడైతే నేను నా పట్టీలను క్లీన్ చేస్తున్నాను. చూడండి ఎంత బ్లాక్గా ఎట్లా అయిపోయాయో. దానికోసం అయితే ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని నేను ఇక్కడ కాలిన్ యూజ్ చేస్తున్నాను. సో ఈ కాలిన్ చాలామంది ఇళ్ళల్లో ఉంటాయి. మన గ్లాస్ ఐటమ్స్ కానివ్వండి, మిర్రర్స్ కానివ్వండి, బాల్కనీ డోర్స్ ఇట్లాంటివి క్లీన్ చేయడానికి, ఫ్రిడ్జ్ కానీ టీవీ ఇట్లాంటివి క్లీన్ చేయడానికి మ్యాక్సిమం అందరూ కూడా ఇదే యూజ్ చేస్తారు కదా. సో ఆ కాలిన్లో ఈ వెండి వస్తువులు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ వేసి అరౌండ్ ఒక 20 to 30 minutes అలా వదిలేయండి. ఇక్కడ పట్టీలనే కాదు, మీరు ఏ వెండి ఆర్టికల్స్ అయినా కూడా, సిల్వర్ ఆర్టికల్స్ ఏవైనా కూడా మీరు ఇదే పద్ధతిలో క్లీన్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఆ లిక్విడ్ని బయట పడేయాలని ఏం లేదు, మళ్ళీ దాన్ని మనం తిరిగి యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? దాని తర్వాత మళ్ళీ ఒక ఫ్రెష్ వాటర్ తీసుకొని, నేనైతే ఇక్కడ పేస్ట్తో క్లీన్ చేస్తున్నానండి, కోల్గేట్ పేస్ట్తో. మీరు పేస్ట్ అయినా యూజ్ చేయొచ్చు. ఇలా బ్రష్ మీద పేస్ట్ వేసుకొని ఈ పట్టీలు నేను ఇక్కడ రుద్దుకుంటున్నాను. మీరు పేస్ట్ బదులు మనం
మనం ఏదైనా షాంపూ యూజ్ చేస్తాం కదా, షాంపూతో క్లీన్ చేసుకున్నా కూడా ఈజీగా క్లీన్ అయిపోతాయి. డెఫినెట్గా ట్రై చేయండి. రిజల్ట్ అయితే మీరు ఇక్కడ లైవ్లోనే చూస్తారు. ఇక్కడ నేనైతే పట్టి ఎక్కువ ప్రెస్ చేసి కూడా క్లీన్ చేయక్కర్లేదండి. జస్ట్ ఒకసారి రుద్దేసుకొని ఫ్రెష్ వాటర్తో కడిగేసుకుంటే సరిపోతుంది. దాని తర్వాత ఒక మంచి క్లాత్ తీసుకొని, పొడి క్లాత్ తీసుకొని మనం నీట్గా తుడిచేసుకోవాలి. నేను ఇక్కడ ఒక పట్టీ క్లీన్ చేసి అది మీకు చూపిస్తున్నాను. దాని తర్వాత ఉన్న రిమైనింగ్ రెండో పట్టీని కూడా సేమ్ ప్రాసెస్లోనే క్లీన్ చేసుకోవాలి. సో మీరు ఈ పూజగా యూజ్ చేసేవి ఏవైనా దీపపు కుందులు కానివ్వండి, అగరవత్తుల స్టాండ్లు ఏవైనా కూడా వెండి వస్తువులు ఇలానే క్లీన్ చేసుకోవచ్చు. ఓకేనా, చూడండి నేను బయటికి కూడా తీసుకొచ్చి చూపిస్తున్నాను. మీకు డిఫరెన్స్ తెలుస్తూనే ఉంది కదా, ఫస్ట్లో ఎంత బ్లాక్గా ఉన్నాయి, ఇప్పుడైతే కొత్త వాటిలాగా ఎంత బాగున్నాయి అని చెప్పేసి. చాలా ఈజీ అండి, ఎక్కువ టైం టేకింగ్ కాదు, ఎక్కువ కెమికల్స్ యూజ్ చేయక్కర్లేదు, ఆ లిక్విడ్స్ ఉండాలి అని కూడా ఏం లేదు. చూడండి ఇప్పుడు ఇంకా బాగా కనిపిస్తుంది కదా. ఇట్లా హ్యాపీగా మన వెండి వస్తువులన్నీ కూడా క్లీన్ చేసుకోవచ్చు. మన నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఇది వచ్చేసి మా మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఉన్న గోడ అండి. ఒక పక్కనేమో డోర్ ఉంటుంది, ఇంకో పక్కన స్విచ్ బోర్డు ఉంది. సో రెండు ఎక్కువగానే యూజ్ చేస్తాం కాబట్టి ఇక్కడ చేతులు పెట్టి ఆ గోడ చూడండి ఎంత నల్లగా మురికిగా అయిపోయిందో. స్విచ్ బోర్డ్ దగ్గరికి కానివ్వండి, డోర్ దగ్గర కానీ వెళ్ళినప్పుడు ఎక్కువ ఈ గోడ టచ్ చేస్తాం కదా. సో ఈ గోడను ఎలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చో చూపిస్తున్నాను. ఇట్లా ఓన్లీ చేతులు మార్కులు ఇట్లాంటివే కాదండి, మనం పిల్లలు ఉన్నప్పుడు, చిన్నపిల్లలు ఉన్నప్పుడు క్రేయాన్స్ కానివ్వండి, పెన్సిల్స్, పెన్నులు అట్లాంటివి కూడా గోడ మీద గీస్తూ ఉంటారు కదా. సో దానికి కూడా ఈ టిప్ బాగా పనిచేస్తుంది. నేను ఇక్కడ పేస్ట్ తీసుకొని ఈ ఏరియా మొత్తాన్ని కూడా డైరెక్ట్గా పేస్ట్ అప్లై చేస్తున్నాను. నేను ఇక్కడ కొంచెం స్పేస్లోనే చూపిస్తున్నాను కాబట్టి డైరెక్ట్గా ఇట్లా పేస్ట్ అప్లై చేస్తున్నాను. లేదు మీరు ఎక్కువ గోడకి యూజ్ చేయాలి అనుకున్నప్పుడు కొంచెం పేస్ట్ని లిక్విడ్ లాగా చేసుకొని కూడా స్ప్రే బాటిల్స్తో మీరు దాని మీద స్ప్రే చేసుకున్న తర్వాత ఒక తడి క్లాత్ తీసుకొని ఒక 5 minutes అలా వదిలేయండి. దాని తర్వాత ఒక తడి క్లాత్ తీసుకొని ఇలా రబ్ చేశారంటే చూడండి మీకు లైవ్లోనే కనిపిస్తుంది కదా మురికి అదంతా ఎలా పోతుందో. 1-2 సార్లు క్లాత్ అనేది వాష్ చేసుకొని నీట్గా కనుక మంచిగా రబ్ చేసుకున్నాము అంటే గోడ అయితే ఎంత బాగా క్లీన్ అవుతుందో. మీరు దీన్ని క్రేయాన్స్ కానివ్వండి, పెన్సిల్ మార్కులు ఏవైనా కూడా మీరు ఇదే టిప్ యూజ్ చేసి క్లీన్ చేసుకోవచ్చు. గోడ చూడండి ఇప్పుడు ఎంత నీట్గా అవుతుందో. అలానే మనం షింక్ దగ్గర గిన్నెలు కడుగుతుంటాము, ఆ వాటర్ కూడా ఆ గోడల మీద పడిపోయి అక్కడ కూడా గోడలు చూడటానికి చాలా మురికిగా అసహ్యంగా కనిపిస్తూ ఉంటాయి కదా. సో ఈ టిప్ని యూజ్ చేసి మనం గోడలు అనేది ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఓకేనా, సో మనం నెక్స్ట్ టిప్ చూద్దాము. సో ఇది వచ్చేసి ఇట్లాంటి రాగి గిన్నెలు అవి యూజ్ చేస్తుంటాం కదా. యాక్చువల్గా ఇది ఏదో రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చారండి, నేనైతే ఒక్కరోజు కూడా యూజ్ చేయలేదు. పూజా రూమ్లో యూజ్ చేసుకునేది ఇది, కానీ నేను తీసుకెళ్ళి ఇంకా డైరెక్ట్గా అట్లా పూజా రూమ్లో అలానే వదిలేశాను. ఆల్మోస్ట్ ఒక 1-2 years అవుతుంది. అదంతా చూడండి ఎంత నల్లగా అదంతా మరకల్లాగా పడిపోయి మచ్చల్లాగా అయిపోయాయో. నేను నార్మల్గా వాష్ చేద్దామని చూశాను, బట్ అదైతే వాష్ అవ్వలేదు. మనం ఏదన్నా స్టీల్ స్క్రబ్బర్ లాంటిది యూజ్ చేసాము అంటే దాని మీద గీతలు పడిపోతాయి కదా. అలా కాకుండా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవచ్చో చూపిస్తున్నాను. దానికోసం అయితే నేను టమాటా కెచప్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని ఫస్ట్ ఈ బౌల్లో మొత్తం వేసుకొని ఈవెన్గా మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా మొత్తం రుద్దుకోండి. మొత్తం కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. సో మీరు ఎక్కువ మార్క్స్ ఎక్కువ ఉన్నాయి మచ్చల్లాగా అనుకుంటే ఎక్కువైనా తీసుకోవచ్చు. అలా తీసుకొని కొంచెం లైట్గా ఉన్నాయి అంటేనేమో ఒక 20-30 minutes వరకు ఇలా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. లేదు కొంచెం ఎక్కువ నల్లగా ఉంది బాగాలేదు అనుకుంటే ఇంకో ఎక్కువ టైం పెట్టుకోవాలి. నేను చూడండి మొత్తం లోపల బయట మొత్తం కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఆల్మోస్ట్ నేను 1-1.5 hours వదిలేసానండి. ఎందుకంటే చాలా నల్లగా మొత్తం అదంతా మరకలుగా ఉంది కదా, కొంచెం టైం ఎక్కువ పడుతుంది అని చెప్పేసి నేను ఆల్మోస్ట్ ఒక 1.5 hours తర్వాత అయితే క్లీన్ చేస్తున్నాను. చూడండి నార్మల్గా వాటర్తో క్లీన్ చేస్తుంటేనే మీకు డిఫరెన్స్ తెలుస్తుంది కదా. సో అదంతా కూడా ఆల్రెడీ మొత్తం ఎండిపోయి కెచప్ అనేది ఎండిపోయి గట్టిగా అయింది. సో దాన్ని క్లీన్ చేసుకోవటం కోసమే నేను కొంచెం నార్మల్గా మనం స్క్రబ్బర్ ఉంటుంది కదా, నార్మల్ స్క్రబ్బరు దాంతో కొంచెం రుద్దాను తప్ప, లేదు అంటే నార్మల్గానే మొత్తం వాటర్తో కడిగితేనే మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. దాని తర్వాత దీన్ని మంచిగా ఒక పొడి క్లాత్ తీసుకొని కనుక నీట్గా తుడుచుకున్నాము, ఎలాంటి
తడి లేకుండా అంటే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఈ టిప్ అయితే. సో స్టార్టింగ్లో ఈ బౌల్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అన్న చూశారు కదా, అండ్ మీకు డిఫరెన్స్ తెలియాలి అని చెప్పేసి నేను ఇంకా అడుగున మొత్తం కూడా ఈ కెచప్ అనేది వేయకుండా వదిలేసాను. సో అడుగు పార్ట్ చూడండి ఎలా ఉందో, అండ్ మనం వేసిన దగ్గర ఎలా ఉందో ఆ డిఫరెన్స్ మీకు తెలుస్తూనే ఉంది కదా. మరీ కొత్త దానిలాగా అప్పుడే షాప్లోంచి తెచ్చిన దానిలాగా తలతల మెరిసిపోతుంది అని అయితే నేను చెప్పను, కానీ 95% అయితే మంచి ఎఫెక్టివ్ రిజల్ట్ అయితే ఉంటుంది. మీకు డైరెక్ట్గానే చూపిస్తున్నాను చూడండి స్టార్టింగ్ ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో అని చెప్పేసి. దీనిలో హ్యాపీగా మనం వాటర్ వేసేసుకొని ఫ్లవర్స్ వేసుకొని దేవుడి దగ్గర అట్లా యూజ్ చేయొచ్చు. దీన్నే కాదు మన దగ్గర వాటర్ బాటిల్స్ కానివ్వండి, గ్లాసెస్ కానీ ఇట్లాంటివి ఏ ఉన్నా కూడా హ్యాపీగా మీరు ఇలానే క్లీన్ చేసుకోవచ్చు. చూడండి అడుగున నేను వెయ్యలేదు, అందుకే ఆ పార్ట్ అంతా సేమ్ ఫస్ట్లో ఎలా ఉందో అలానే బ్లాక్గా మచ్చలుగా ఉంది. మనం ఎక్కడైతే అది వేసామో అది చూడండి ఎంత బాగా క్లీన్ అయ్యిందో. ఓకేనా. సో మన నెక్స్ట్ టిప్ వచ్చేసి ఎక్కువ ఇట్లా షుగరు అవి తెచ్చుకుంటాం కదా ఎక్కువ క్వాంటిటీలో, కొంతమంది ఇంట్లలో చీమలు అవి పట్టే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటప్పుడు పంచదార కంటైనర్లో ఇట్లా లవంగాలు ఉంటాయి కదా, లవంగాలు వేసేసుకొని ఉంచుకున్నాము అంటే చీమలు అట్లాంటివి రాకుండా స్టోర్ చేసుకోవటం అనేది ఈజీగా అయిపోతుంది. ఇట్లా నేను ఒక 3-4 లవంగాలు వేసి మొత్తం కూడా కొంచెం పైనంతా కలిపేసుకున్నాక మనం ఇట్లా స్టోర్ చేసుకోవచ్చు. ఓకేనా. సో మన నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇట్లాంటివి బయట నుంచి ఏమన్నా ప్యాకెట్స్ తీస్తాం కదా, దానిలోవి కొంతవరకు యూజ్ చేస్తాము, కొన్ని కంటైనర్లో ఫిల్ చేసుకుంటాము, కొన్ని ఎక్స్ట్రా ఉన్నవి ఆ ప్యాకెట్స్లో అలానే ఉంచుకుంటాము, దాని తర్వాత ఫిల్ చేసుకుందాము అని చెప్పేసి. బట్ అలా వదిలేసాము అంటే మనం రబ్బర్ బ్యాండ్ వేసి వదిలేసిన ఎలా ఉన్నా కూడా లోపల గాలిపోవటం వల్ల కొంచెం అదేదైతే ఉందో ఆ ఫుడ్ అనేది పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి, ఆ గ్రాసరీస్. దీన్ని ఎలా సీల్ చేసుకోవచ్చు అన్నది చూపిస్తాను. దానికోసం అయితే మన దగ్గర చాకు ఉంటుంది కదా మన దగ్గర, ఆ చాకుని అనేది కొంచెం వేడి చేసుకోండి. దాని తర్వాత ఇట్లా మీ కవర్ ఏదైతే ఉందో దాన్ని ఫోల్డ్ చేసేసుకొని ఈ చాకుని ఇట్లా వీడియోలో చూపించినట్టుగా కొంచెం ప్రెస్ చేస్తూ బయటికి లాగండి చాకు మొత్తాన్ని కూడా. ఇది కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, చాలా బాగా సీల్ అయిపోతుంది కవర్లన్నీ కూడా. చూడండి మీకు ఇక్కడే చూపిస్తున్నాను నేను, మొత్తం సీల్ అయిపోతుంది. ఇప్పుడు లోపల గాలి పోవటం అట్లాంటివి ఏది ఉండదు. ఇవి ఎలా అయితే మనం షాప్లో ఉన్నప్పుడు ప్యాకెట్స్ ఎలా అయితే నీట్గా ఉంటాయో, ఎలాంటి పురుగు పట్టకుండా పాడవకుండా మన దగ్గర కూడా అలానే ఉంటాయి. సో కావాలన్నప్పుడు మళ్ళీ కట్ చేసుకోవచ్చు, సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయొచ్చు పని అయిపోయిన తర్వాత. ఓకేనా. సో మన లాస్ట్ టిప్ వచ్చేసి మనం ఏదన్నా ఫ్లేవర్డ్ రైస్ కానివ్వండి, పులిహోర కానివ్వండి, అన్నం వండేటప్పుడు అది పొడిగానే ఉంటే బాగుంటుంది కదా. అన్నం ముద్ద కాకుండా పొడిగా ఉండాలి అంటే అన్నం ఉడికేటప్పుడు ఆ వాటర్లో కొంచెం కనుక ఆయిల్ వేసుకున్నాము అంటే అన్నం అనేది పొడిగా ముద్దలాగా కాకుండా ఉంటుంది. ఏదైనా రైస్ కలుపుకోవాలన్నా కూడా మంచిగా కనిపిస్తుంది. ఓకేనా. వీడియో చూశారు కదండి. ఐ హోప్ దీనిలో ఏదో ఒక టిప్ అనేది మీకు యూస్ఫుల్ అయి ఉంటుంది అని అనుకుంటున్నాను. అలా అయింది అంటే డెఫినెట్గా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఎవరికైనా అవసరం అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఎలా అనిపించింది అన్నదైతే నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.